షూట్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక సీన్ అనుకున్న తర్వాత ఆ సీన్ నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత మాక్సిమం 5 to 6 టేక్స్ అంతే. 5 to 6 టేక్స్ లో వస్తలేదు అంటే ఏదైతే వచ్చిందో అదే తీసుకోవు. మరి వాడు మంచిగా ఎత్తలేడన్నా మంచిగా చేస్తాడన్నా అంటే వాన్ డైలాగ్ మీద ఎవడైతే యాక్టర్ మంచిగా చేస్తుండో వాన్ రియాక్షన్ వేసుకోడు ఇట్లా. సెకండ్, నువ్వు షూట్ చేసేటప్పుడు కాస్ట్లీ కెమెరాలు వాడకు. చాలా మినిమల్ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నావు. నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరి దగ్గర ఐఫోన్ ఉన్నా ఆర్ నీ దగ్గర ఐఫోన్ ఉన్నా, నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరి దగ్గర సామ్సంగ్ S22 అల్ట్రా ఉన్నా కూడా ఓకే, అది కూడా క్రేజీ వర్క్ చేస్తుంది. మోస్ట్లీ ఫోన్లలో కొట్టడానికి ట్రై చేస్తూ ఉండు. లేదు నేను కెమెరాలోనే కొడతా, నా దగ్గర మంచి కెమెరా ఉంది, నా దగ్గర మంచి లెన్సెస్ ఉన్నాయంటే కెమెరాని వాడు. బట్ లైవ్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నావు, సో కెమెరాని తీసుకొని మలగొట్టే ఛాన్సెస్ ఎక్కువ. అందుకే ఫోన్ లో షూట్ చేయమని చెప్తున్నా. థర్డ్, మినిమల్ యాక్టర్స్ ని పెట్టుకొని వెళ్ళి 4-5 యాక్టర్ల సీన్లు ఎక్కువ పెట్టడానికి ట్రై చేయకు. ఎందుకంటే మళ్ళీ మనం రియల్ లొకేషన్స్ లో ఉన్నాం, సో తక్కువ మంది యాక్టర్లతో షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండు. అండ్ వీలైనంత వరకు లైవ్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నప్పుడు నీకు ఇంట్రెస్టింగ్ సీన్స్ కనిపిస్తా ఉంటాయి చుట్టుపక్కల, అవి షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండు. అవి మనము ఫిల్లర్స్ లో ఇన్సర్ట్స్ లాగా వాడుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అది క్రేజీ బిల్డ్ అవుతుంది. ఓన్లీ అది నీ స్టోరీకి సూట్ అయితేనే. నెక్స్ట్ వచ్చేసి సౌండ్. షూట్ చేసేటప్పుడు మరి వాళ్ళు ఏదో డైలాగ్ చెప్తారు కదా, మన దగ్గర సింగ్ సౌండ్ ఎక్విప్మెంట్ లేదు, మరి ఏం చేద్దాం? నీ ఫోన్ లో వాయిస్ రికార్డర్ ఉంటది కదా, షూట్ చేసేటప్పుడు యాక్టర్ల పాకెట్లలో ఫోన్ ఉంటే యాక్టర్ల పాకెట్లలో ఫోన్ లో, లేకపోతే నీ చేతిలో ఉన్న ఫోన్ లోనో వాయిస్ రికార్డర్ ఆన్ లో పెట్టు. అప్పుడు నువ్వు స్క్రిప్ట్ మీద పెట్టిన డైలాగ్ కాకుండా వేరే డైలాగ్ చెప్పినా గానీ మనం డబ్బింగ్ ఈ రికార్డింగ్ లో చేసిన రికార్డింగ్స్ విని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఉంటది. నెక్స్ట్, యాక్టర్లతోటి యాక్ట్ చేయించేటప్పుడు నీ స్క్రిప్ట్ లో ఏదైతే ఉందో అదే సీన్ యాక్ట్ చేయించడానికి ట్రై చేయకు. ఇంకోటి, షూట్ చేసేటప్పుడు నీ గనక అదృష్టం బాగుండి మంచి యాక్టర్లు దొరికితే మాత్రం వాళ్ళని ఇంప్రూవ్ చేసుకునేలాగా నువ్వు ఫ్రీడమ్ వెళ్ళి నువ్వు ఏదైతే సీన్ రాసినావు అదే చేయాలని చెప్పకు. వాళ్ళకి కొంచెం ఫ్రీ ఇచ్చినావు అనుకో, వాళ్ళు ఇంకా మంచిగా ఇన్యాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇంప్రూవ్ చేసే యాక్టర్లు దొరికితే మాత్రం అస్సలు